ప్రైజ్ ది లార్డ్. ఫిబ్రవరి 8వ తేదీ 2026 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క నివాసములను ఎంతో రమ్యములు, అందుకే ఆయన ఆవరణంలో చూడవలెనని, ప్రవేశింపవలెనని, స్తుతించవలెనని, ఆరాధించవలెనని ఆశ కలిగి ఉండాలి. మనలో చాలా మందికి పరిశుద్ధ ఆదివారం పునరుత్థాన దినము అని ఎంచక ఒక సెలవు దినముగా, ఆహ్లాదకరమైన దినముగా భావిస్తారు. ఎంత విచారము! ఇది ఆరాధన దినము. దేవునికి ఇచ్చే సమయం ఆయనకి ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తూ, ఉన్నతమైన ప్రాకారములను ఎక్కిస్తూ, గొప్ప తలాంతులతో జీవితాంతము నింపువాడై ఉన్నాడు. ఆరాధనను నిర్లక్ష్యం చేస్తూ ఇటువంటి గొప్ప అంతస్తులను కోల్పోతున్నామా? ఒక్కసారి యోచించండి. మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే కదా. మరి ఎందుకు సమస్యలకు, శోధనలకు, అపవాది శక్తులకు, శత్రువు పెట్టి ఇబ్బందులకు దిగులు చెందవద్దు. ఆయనకు ఇచ్చే సమయం వృధా చేస్తూ ఇంకా ఆపదలోనికి నెట్టివేయబడితే ఎలా? కావున ఆయన పరిశుద్ధ దేవాలయంలో అడుగుపెట్టి ఆయనకు సమర్పించుకుంటే మన భారం దింపివేసి, శాంతి, నెమ్మది, సమాధానం కలుగచేసి, దీవెనలతో నింపి మనల్ని గృహములకు పంపుతారు. ఇక నుండి ఆయన శ్రద్ధ కలిగి ఆయన పరిశుద్ధ దేవాలయంలో నివసించాలని ఆసక్తి కలిగి ఉంటే మనకన్నా ధన్యులు ఎవరు? ఆయన వలన మనం పొందే బలము ఎదుట ఎవడు నిలవగలడు? అంతటి బలం ఇచ్చే దేవుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా అవలీలగా మన యాత్రలను, ప్రయాణములను కొనసాగింపచేసి, ఏ దేశమునకు అయితే ఉపాధి నిమిత్తము, ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం, విద్య నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం రకరకాల దేశాలకు, విదేశాలకు ప్రయాణాలు చేస్తున్నామో, లేక ఉద్యోగములు చేయుటకు దేశంలోనే వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి వస్తున్నామో, అవన్నీ కూడా ఆయన ఎంతో శుభాతిశయంగా, సఫలంగా, క్షేమంగా చేసి మనల్ని సురక్షితంగా నడిపించువాడై ఉన్నాడు. ఈ సృష్టిలో ఆయన నిర్మించిన ఈ దేశంలోనైనా ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన ఆరాధనను నిర్లక్ష్యం చేయవద్దు. ఆయనకి ఇచ్చే సమయము దొంగిలించవద్దు. కావున మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దేవుని యొక్క గుమ్మంలో ప్రవేశించి నిరంతరము నివసించగలిగే ధన్యత నిరంతర ఆరాధనయుడైన యేసుక్రీస్తు మనకు అందించి, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయుండి, ఏ ఆపద మనకు రానివ్వక గొప్ప సాక్షులుగా నిలిపి, దూతలతో కాపులా ఉంచి, అద్భుతమైన రీతిగా మన జీవితంలో, కుటుంబములలో తరతరముల వరకు తన దీవెనలు కుమ్మరింపుతో వర్షింపచేసి ఉన్నతమైన స్థలములో నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన. నిరంతర ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ పేరట వచ్చిన మాపై ఆశీర్వాదాలు కుమ్మరించుటకు పరిశుద్ధ మందిరంలో నుండి మమ్ములను దీవించుచున్నందుకు స్తోత్రములు. నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరిಗೂ అనుగ్రహించి తోడుగా ఉండుము. మాపై ప్రవహింపచేస్తున్న నీ మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు అనుగ్రహించిన మేలులు పొందుటకు నీ పరిశుద్ధ ఆలయంలో నిరంతరం నివసించగల శక్తిని మాకు దయచేయము. నీ ప్రసన్నతను చూచుటకు, నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవితకాలం అంతయు పరిశుద్ధ మందిరంలో నివసింప కోరుచున్నాము. ఈ విధంగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరం నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు స్తోత్రములు. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని కోరుచున్నాము. ఈరోజు పెళ్లి, యానివర్సరీలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల కృపవర్షం కుమ్మరించుము. ఎవరైతే వారి కుటుంబ పెద్దలను అయిన వారిని కోల్పోయి బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము. కావలసినవి అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ రెండో రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము. ఏ ప్రార్థనాంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మేలులు, వరములతో నీ ప్రసన్నతలతో ధ్యానించుటకును జీవితకాలం అంత్యు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను మా ఇళ్ళకు దయచేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.
ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరజేయగలరు. 10,000 అతి